శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో మన మూలపేట పోర్టుకి పోదాం అంటూ వైసీపీ పోరాటానికి పిలుపునిచ్చింది. అయితే నౌపాడ జంక్షన్ దగ్గర సభ నిర్వహణకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు పోలీసులు. కానీ వైసీపీ నేతలు మాత్రం మూలపేట పోర్టును సందర్శించాలని డిమాండ్ చేస్తున్నారు. 2000 మందితో సభ నిర్వహణకు మాత్రమే అనుమతులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. 10,000 మంది వరకు తరలి వస్తారని వైసీపీ చెబుతోంది. సభకు మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూలపేట పోర్టు నిర్మాణం నత్తనడకన సాగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. తమ హయాంలోనే 65% పూర్తి చేశామని ఆ పార్టీ చెబుతోంది. అయితే జగన్ టైంలో కేవలం 22% మాత్రమే నిర్మాణం జరిగిందని కూటమి నేతలు చెబుతున్నారు. తామే 75% పూర్తి చేశామని టీడీపీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా మూలపేట పోర్టుపై క్రెడిట్ వార్ పీక్స్కు చేరుకుంది.